హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సగ్గుబియ్యం వడియాలు ఇంట్లో కూర్చునే ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సగ్గుబియ్యం వడియాలు ప్రిపేర్ చేయడానికి 1 కప్ వరకు చిన్న సగ్గుబియ్యం తీసుకోండి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని, అదే కప్పుతో 1.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోనే అర టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఈ సగ్గుబియ్యాన్ని రాత్రంతా నానబెట్టండి. చూడండి, నైట్ అంతా నానబెట్టేసరికి సగ్గుబియ్యం వాటర్‌ని పీల్చుకొని కాస్త సైజ్ పెరిగింది. అలాగే ఇలా చేత్తో నొక్కగానే మనకి మెత్తగా అయిపోవాలి. సో, ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంపేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని పక్కనుంచండి. వడియాలు ప్రిపేర్ చేయడానికి ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసి, జంతికల గొట్టం అడుగున బేస్ ఉంటుంది కదా! ఆ బేస్‌ని ఇలా ప్లేట్ పైన పెట్టి, నానబెట్టిన ఈ సగ్గుబియ్యాన్ని ఇలా వడియాల్లాగా ఒత్తుకోవాలి. ఇదే విధంగా ప్లేట్‌కి ఎన్ని పడితే అన్నీ వేసుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టీమర్‌లో కాస్త వాటర్ యాడ్ చేసుకొని, దానిపైన ఒక హోల్స్ ఉన్న ప్లేట్‌ని ప్లేస్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి వాటర్‌ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వడియాల ప్లేట్‌ని దానిపైన ప్లేస్ చేసి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 5-10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఈలోపు కొన్ని సగ్గుబియ్యాన్ని వేరొక బౌల్‌లోకి తీసుకొని 1 డ్రాప్ వరకు రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని కలిపేసి పక్కనుంచండి. ఇప్పుడు ఉడికిన సగ్గుబియ్యాన్ని మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. చేతికి అంటుకోకుండా మనకి ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయినాయనుకోండి, ఈ ప్లేట్‌ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. ఆలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రెడ్ కలర్ సగ్గుబియ్యంతో కూడా వడియాల్ని ప్రిపేర్ చేసేసుకొని, మళ్ళీ వీటిని కూడా ఆవిరి పైన ఉడికించేయండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే పావు టీ స్పూన్ పసుపైనా వేసుకొని యెల్లో కలర్ వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇష్టం లేకపోతే మీరు సింపుల్‌గా ప్లెయిన్‌గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో, వీటితో కూడా వడియాల్ని ప్రిపేర్ చేసి పక్కనుంచాక, ఇవి చల్లారిపోయినయి ఉంటాయి కదా! ఈ వడియాల్ని అట్లకాడతో నెమ్మదిగా తీశారంటే ఈజీగా సెపరేట్ అయిపోతాయి. సేమ్ ఇదే విధంగా మనకి రెడ్ కలర్ వడియాలు రెడీ అయిపోయాయి. అలాగే మధ్య మధ్యలో వాటర్ లెవెల్ కూడా తగ్గిపోతూ ఉంటుందండి. అది కూడా చెక్ చేసుకుంటూ వాటర్ వేసుకుంటూ వడియాల్ని స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 4, 5 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఫస్ట్ డే ఎండిన తర్వాత చేత్తో తీశారంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా తీసుకొని తిరగేసి ఆరబెట్టుకోండి. అప్పుడింకా చక్కగా ఎండిపోతాయన్నమాట. వడియాలని కాగుతున్న నూనెలో వేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి 2 వైపులకి టర్న్ చేసుకుంటూ వేపారంటే చక్కగా వేగుతాయి. ఇంతేనండి, ఈజీ అండ్ క్రంచీగా చేసుకునే సగ్గుబియ్యం వడియాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.